గంభీరంగా చూద్దామా? తీసుకో, ఆ షూ రాసేసి ఆ కాడు పెట్టలే, ఆ కాడు పెట్టు. పాట పాడాలి కదా, 7 సౌండ్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. పిల్లరా, పునరుద్ధాన ఆశీర్వాదములు మీ మీద ప్రభు కుమ్మరించును గాక. దావీదు మహారాజు తంతి వాద్యములతో పాడదగిన గీతమని చక్కగా ఈ 6వ సంగీతంలో రచిస్తాడు. అష్టమ శృతి, అష్టం చేత 7 అంటే 8 శృతిలో పాడాలి పాట. 8లో నా స్వరం 6లో ఉంటుందంట. 6 అంటే చాలా, ఇంకా 8 అంటే ఎంత పెద్దది. ఆ శృతిలో ఏ పాట పాడుతున్నాడు? దీన్ని 2 భాగాలు చేయాలి. 8వ వచనం దాకా 7వ వచనం దాకా ఒక వారము, 8వ వచనము 9, 10 ఒక వారం. దేవుడు దేవా నీ కోపం చేత నన్ను గద్దించొద్దు అంటున్నాడు. దేవుడు గద్దిస్తాడా? దేవుడికి కోపం వస్తుందా? తల్లి తన బిడ్డ లేదా కోపపడినట్లు ప్రభు తన బిడ్డల ఎట్లా కోపడతాడు. తల్లి కోపము బిడ్డల ఎట్లా ఉంటుంది? శాశ్వతంగా ఉంటుందా? వాళ్ళ క్రమపరచడానికి మాత్రమే కోపడతారు, కానీ వాళ్ళ కోపంలో ప్రేమ కనిపిస్తుంది. పల్లె చెప్పండి ఒకసారి. వాళ్ళ మాటల్లో ప్రేమ కనిపిస్తుంది, తిట్టినా ప్రేమ కనిపిస్తుంది, కొట్టినా కూడా ప్రేమ పడతారు. అదేంటి అంటే అదంతే. వాళ్ళ హృదయంలో ఒక ద్వేషము, ఒక అసూయ, ఒక మత్సరము, ఈ 3 కలిపిందే కోపం. నిజమైన కోపం అది, లోకస్తులు పడే కోపం అది. అసూయ, ద్వేషము, మత్సరం ఉంటే ఆ వచ్చే కోపం వేరు. కానీ దైవికమైన ప్రేమ ఏంటంటే ఈ 3 దేవుళ్ళు ఉండవు కాబట్టి, ఆయన ప్రేమే ఉంటుంది కాబట్టి ఆయన ప్రేమతో కోపడతాడు. అల్లే చెప్పండి ఒకసారి. అందుకే చివరి వచ్చినానికి వచ్చేదైతే దేవుడు నా ప్రార్థన విన్నాడు అంటాడు. తప్పని కొడుతూ దేవుడు భయపడతాడు. మొదట అంటాడు, అయ్యా ఎముకలు అదరడం ఎప్పుడైనా చూశారా మీరు? మీకు భయం కలిగినప్పుడు ఎముకలు ఎప్పుడైనా అదినియా? తప్పనిసరిగా అదురుతాయి. ఆ భయం ఎంత తీవ్రంగా ఉంటుందంటే హృదయం కదిలిపోద్ది, గుండె కదిలిపోద్ది, లోపల ఉన్న అవయవాలన్నీ కూడా గడగడలాడిపోతాయి. అంత తీవ్రమైన భయం మీరు పొందారో లేదో నాకు తెలియదు, కానీ ఆ భయం పొందిన వాళ్ళకి తెలుసు. అంటే దావీదయ్యా, అయ్యా నా ఎముకలు అదిరిపోతున్నాయి, నా ఎముకలు ఎలా ఉన్నాయంటమ్మా? అదురుచున్నవి, నన్ను బాగు చేయంటాడు. దావీదు ఎముకలు అసలు ఎందుకు? అంత శిక్ష దావీదు మీదకి ఎందుకు వచ్చింది? నన్ను కరుణించయ్యా అంటాడు. ఎందుకు దావీదయ్యా తన పరుపు ఏమా కన్నీళ్లతో తేలాడిందంట పరుపు. అంత కన్నీటి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? దావీదు చాలా మంచివాడు కదా. దావీదయ్యా చాలా దేవుడు ఎప్పుడు స్తుతించేవాడు కదా. ఆయన నోట్లో ఎప్పుడు స్తుతిగానే ఉంటాయి కదా. అసలు దావీదు స్తుతిని పోల్చుకుంటే మనం ఎందుకు పనికిరావు? మనం 1 పాట 2 పాటలు పాడలే కలిసిపోతాం. ఏదో పాడవా పాటలు? అమూది
ఇట్లా వంకర చెప్తా మాట్లాడతాం. చిన్న వంకర కాదని ఉండేదే వంకర, ఇంకా 3 వంకరలు తిప్పితే ఇంకెక్కడ చూడగలవా? నువ్వు 3 పాటలు నువ్వు కాదు ఊరు పాడతావు. దావీదులాగా నువ్వు దేవుడిని స్తుతిస్తావా? దావీదులాగా దేవుడిని ఆరాధిస్తావా? అలా స్తుతించే దావీదే భయం చేత నా ఎముకలు అదుర్చున్నాయి నాయన అంటాడు. పూర్వకాలంలో ఆ విధంగా స్తుతించే దావీదే రాత్రి సమయంలో ప్రార్థనను ఉదయం కొరకు సిద్ధపాటు చేసుకొని ఉండే దావీదే ఈ మాట మాట్లాడేది. అంత గొప్ప భక్తి పనులకి ఎముకలు అదిగే భయం ఎందుకు వస్తుంది? పరుపు కన్నీళ్ళలో ఎందుకు తేలాడింది? ఎందుకు ఈ స్థితి కలిగింది? ఏ స్థితి కలిగినా, ఎముకలు అదిరినా, గుండె దళదరించినా మరణపు లోయల్లో పయనించాడు. అందుకంటాడు ఆయన, అయ్యా మరణమైపోయినాడు నేను జ్ఞాపకం చేసుకుంటాడా? ఏమో చచ్చిపోయాడు మా ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంత ఆమె చేసుకోండేమో రాత్రి అకా రమణాక నువ్వు చెప్పు, చచ్చిపోయినాడు జ్ఞాపకం చేసుకుంటారు మొదలనే. మరణమైపోయినాడు నేను జ్ఞాపకం చేసుకుంటారా? ఎంత గొప్ప మాట అది. మరణం పాతాళంలో నీకు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు అంటే, నేను జీవించినంత కాలం నేను స్తుతిస్తూనే ఉన్నాను కదా నాన్న, నేను ఆరాధిస్తూనే ఉన్నాను కదా. నీ యొక్క స్తుతి ఆరాధన తప్ప నా నోటిలో ఏం లేదు కదా. మరి ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఒక్కసారి నన్ను కరుణించయ్యా. పరిస్థితి ఆయన తెలుసుకుందే. ఏదైనా మనమే చేసుకుంటాం, అవునా కదా. దేవుడు ఎప్పుడు కూడా నీ కీడు చేయడు. చాలా మంది అంటారు పెద్దలు, ఎంత కీడు చేసి దేవుడా. దేవుడు ఎప్పుడు కీడు చేయడు. ఏమి చేసుకున్నా నీ దురాశల చేత, నీ కార్యక్రమాల చేత, నీ వ్యసనముల చేత, నీ కోరికల చేత నువ్వు కొని తెచ్చుకుంటావు. అమ్మా, ఒక తల్లి బిడ్డకి అపకారం చేస్తుందా? శాంతమ్మా శాశ్వత జీవమ్మా ఎవరు? ఒక తల్లి తన బిడ్డకు ద్రోహం చేస్తాడా? మరి తల్లి కంటే తండ్రి కంటే ఏసే ప్రేమ ఎంత గొప్పది చెప్పడమ్మా. చాలా గొప్పది. మరి అంత ప్రేమ కలిగిన దేవుడు నీకెందుకు కీడు చేస్తాడు? కీడు చేయడు, కీడు చేయడు, కీడు చేయడు. దావీదు కొని తెచ్చుకున్న కీడిది. అందుకు ఏడుస్తా ఉన్నాడు, నేను మరణపు లోయలో ప్రవేశించానయ్యా, పాతాళంలోకి వెళ్ళిపోతున్నాను, నేను నిన్ను స్తుతించగలనా? నా పట్టు కన్నీటితో తేలియాడుతుంది దేవా, ఒక్కసారి నన్ను కరుణించయ్యా అని ప్రార్థించినప్పుడు 8వ వచనంలో వచ్చేందుకే యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. తప్పని పడుతూ దేవుడు ఏ ధ్వని ఉన్నాడంట? కార్యము. ఏ ధ్వని? రోదన అంటే ఏంది? ఏడ్పు, రోధించడం. ఏడ్పు కంటే ఇంకొంచెం భారమైంది రోదన, ఏడ్పు కాదు. అంటే ఏడ్పు కంటే ఇంకొంచెం ఎక్కువ రోదన ధ్వని. ప్రియా దేవుడు బిడ్డారా, జాగ్రత్త సుమా. ప్రభు ఎప్పుడు కూడా నిన్ను గద్దించాడు. దేవుడు ఎప్పుడు నీపై కోప్పడ్డు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అయ్యో చెప్పండి ఒకసారి. దేవుడు నన్ను ప్రేమించలేదు అన్నోడు స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ప్రేమించాలా? దేవుడు ప్రేమించకపోతే నువ్వు ఇప్పుడు ఈ చర్చిలో కూర్చునే వాళ్ళు కాదు.
నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఎక్కడుండే ఉండే వెనక పక్క కరెక్ట్గా మరి ఉదయం లేదు చేద్దామా పక్కనే దూరం కూడా లేదు. ఏదే మనం పోయే స్థలం దూరం కూడా లేదు. ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇక్కడికి వస్తే సమాధులు రే బాబు నువ్వు కూడా అక్కడ పోవాలి. నా హృదయం నాకు చెప్తా ఉంటుంది. సమాధులు చూసినప్పుడల్లా నా హృదయం నాకు చెప్పాట నీ సమాధి కూడా ఎట్లా కట్టించడు, నీ కొడుకులు నీ కూతుళ్ళు మీ ఆవిడ అసలు జ్ఞాపకం చేసుకుంటుందో లేదో. ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధి బలి కట్టించున్నాను. ఆ సమాధిని ఎంత కట్టించినా నేను చూడగలనా, కట్టించకపోయినా చూడగలనా. మృతులు నిన్ను స్తోత్రం చెప్పండి. మీరు నోట్లోంచి మాట్లాడకపోతే మీ చేత స్తోత్రాలు నేర్పిస్తానే ఉంటా. మృతులు నిన్ను చెప్పండి అందరూ బతుకుంటావు నా దేవుడు స్తుతించు. అల్లు చెప్పండి. రెండు చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం. ఇంకొక మాట చెబుతాం, ఇంకొక మాట చెబుతాం, ఇంకొక మాట చెబుతాం. దేవుని నామములకు మహిమ కలుగును గాక. ఆ దేవదేవుడు మిమ్మల్ని ఆదరించును గాక. నా రోగల ధ్వని దేవుడు నాడు ఎప్పుడు విన్నాడు? ఎలాంటి రోగం చేశాడంటే అమ్మా స్విచ్ ఆఫ్. ఎలాంటి రోగం చేశాడంటే దేవుడు దావీదయ్య తన పొరుపు కన్నీళ్ళతో తెల్లారిందంటే ఎన్ని కన్నీళ్ళు కాస్తున్నాడు అంటే అంత ఎక్కువగా ఏడ్చాడు, అంత రోగం చేశాడు. దీన్ని రోగం అంటారు. మామూలు ఏడ్చేది 2 కన్నీళ్ళు కొట్లు కాలుస్తానే కొందరు యాక్షన్ చేసిన కన్నీళ్ళు వస్తాయి. కనుక నేను ఇప్పుడు ఇలట యాక్షన్ చేస్తూ కూడా కన్నీళ్ళు వస్తాయా? వస్తే కదా వస్తే కొందరు ఒక్కొక్క కన్నీరు, ఒక్కొక్క ఏడుగులు, ఒక్కొక్క వ్యవహారాలు అవి మీ కారణం బాగా తెలుసు. కానీ దావీదు తన జీవితంలో ఎలాంటి రోధన పని చేశాడంటే తన పరుపు కన్నీటితో తేలియాడునంతగా చప్పట్లు దేవుడు ఏర్పడతాడు. అప్పుడు గుండెకి ఎప్పుడో వచ్చింది. అంతకుముందు ఎముకలు ఎదిరాయి, గుండె చెదిరింది, భయపడతా ఉన్నాడు. అయ్యా అయ్యా అయ్యా, నీవు కూడా కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా? కన్నీరు వర్స్ రోధించు. కేవలం కాదు, దావీదయ్య వలె రోదన చేయాలా. చప్పట్లు కొడుతూ దేవుని భయపడ్డ పిల్లగా దావీదు వలె రోదన చేయాలి. దావీదు వలె ప్రార్థించాలి. అప్పుడు నీ ఎముకలు అదిరినా, నీ హృదయం చెదిరిపోయినా, నువ్వు వ్యాధిగ్రస్తురాలు పోయినా, నీ శోధన ఉన్నా, నీ కుటుంబంలో శాంతి లేకున్నా, నీ కుటుంబంలో సమాధానం లేకున్నా, నీ కుటుంబంలో వ్యాధిగ్రస్తులున్నా, నీ కుటుంబంలో ఎప్పుడు కూడా కలతంతో ఉన్నా, సమస్తము తుడిచిపెట్టుకోవాలంటే ఏం చేయాలి? రోధన ధ్వని చేయుదురుగాక. హల్లెలూయా. నేను అంటాను నా ప్రభుని, అయ్యా రోధన ధ్వని చేసే ఆత్మ నాకు ఇదైనా. ఏ ఆత్మ కావాలమ్మా? ఏ ఆత్మ కావాలమ్మా? ఏ ఆత్మ కావాలి? రోధన ధ్వని చేసే ఆత్మ నాకు ఇదైనా. ఆ ఆత్మతో నన్ను నింపునైనా, అలాంటి ప్రార్థన ఆత్మ నాకు దయచేయనైనా. ఎందుకనగా నా సంఘంలో అనేక మంది బిడ్డలు శోధనలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కడగడ్డలో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. అనేక మంది నా సంఘంలోనే కాదు, నా నెలవలు నేను చూసేవాళ్ళు ఈ లోకము. మరి ఎవరి కోసం ప్రార్థించాలని చెప్పాడు భక్తుడు. అంటే ఎవరి కోసం ప్రార్థించాలా? రాజుల కోసమో, అధికారుల కోసమో, మనుషులందరి కోసము. చప్పటి కొడుతూ దేవుడు భయపడతాడు. మన సంఘం కోసము, మన బంధువుల కోసము, మన వారి కోసం ప్రార్థన చేయడం మంచిదే, ఉత్తరను. కానీ అంత
అందరి కోసం ప్రార్థించాలి. అప్పుడు నీ ప్రార్థన నిడివి జరగదు. అప్పుడు 2-3 గంటలు ప్రార్థించాల్సి వస్తుంది. ప్రార్థించడానికి ఏం దొరకడం లేదే. గంట చేయాలనుకున్న అర్ధ గంటలు అయిపోయిందంటే నువ్వు ప్రార్థన కుదించుకున్నావు. నువ్వు చాలా మంది కోసం ప్రార్థన చేయడంలే. పేరెత్తి ప్రార్థన చేయండి. కుటుంబ యజమానురాలు, బిడ్డలు, రాజులు, అధిపతులు మనకు లేదనుకో, ప్రధానమంత్రి గారు, మంత్రివర్యులు పేర్లు ఎన్ని తీస్తారు చెప్పండి. ప్రార్థన చేయమని బైబిల్ రాష్ట్రం నేను చెప్పడంలే. ప్రార్థన చేయమని దేవుడు గ్రంథం చెప్తుంది. ముఖ్యంగా ఊరి కోసం ప్రార్థన చేయాలి. దేవమ్మా, శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. చప్పట్లు కొడుతూ దేవుడు భయపడతాడు. నీకు శత్రువులు కాదు. నీకు శత్రువు అయితే మనం ఇక్కడ కూర్చోకూడదు. మనకి శత్రువులు ఉంటే మనం ఇక్కడ కూర్చోకూడదు అంటే నీకు అంటే శత్రువుతో కలిగిన మనసు ఉంటే క్రైస్తవ్యానికి వరకు రాదు. ఒకరిని ద్వేషించే మనసు ఉంటే యేసుక్రీస్తు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసిన ప్రభు ఏంటో. నీకు శత్రువులు ఉంటారు అంటే వేరే వారు నిన్ను శత్రువులుగా చూసేవాడు కాదు. నువ్వు మంచి చేసినా నీ ద్వారా సహాయం పొందిన వాళ్ళే, నువ్వు మంచి చేసిన వాళ్ళే, నువ్వు పెద్ద చేసిన వాళ్ళే, నువ్వు పెంచిన వాళ్ళే, నువ్వు వారికి ఉపకారం చేసిన వాళ్ళే. ఉపకారానికి అపకారం చేసేవాళ్ళు లోకం, సాతాను. ఈ సాతానీయ సంబంధులు అనేక మంది ఉన్నారు. సాతాను ఆ పని చేస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలా? అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వేం చేయాలని చెప్పాను నేను. వారి కోసం ప్రార్థించాలి. తప్పటి మాట్లాడాలి. నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం, నీ ఆయన కోసం ప్రార్థన చేయడం అంటే ప్రార్థించుకుంటా నేను అన్నా కానీ అది ప్రార్థన కాదు. అంతవరకే కాదు. అసలు ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థిస్తుండట. అమ్మా నైనా యేసు ప్రభువుట కన్నీరు కాలుస్తాడట. తప్పటి కోసం దేవుని భయపడతాడు. ఎందుకో చెప్తా? ఎందుకు చెప్పండి? అమ్మ నా వైపు చూడండి. ఎందుకు చెప్పండి? ఆయన ఒక సన్నివేశం గుర్తొస్తుంది. ఆయన శిలువ పైన శ్రమ పడుతూ, రక్తం కారుతూ, ప్రక్కలో బల్లెము, తలపైన ఉన్న కిరీటము, చేతిలో కాళ్ళలో శీలముతో ఆయన చేసిన ప్రార్థన గుర్తొస్తుంది నా ప్రభువుకు. ఎప్పుడో నీవు నీ శత్రువుల గురించి ప్రార్థించినప్పుడు ఆయన కన్నీరు కలుస్తాడు. నా బిడ్డ చూసావా? నేను ఏ శ్రమలో, ఏ బాధలో, ఏ కష్టాల్లో ఆ శిలువ యాగం చేస్తా. నేను అయ్యా నిన్ను క్షమించని ప్రార్థించాను. నా బిడ్డ కూడా తన శత్రువులను క్షమించమని ప్రార్థిస్తుందని యేసయ్య కన్నీటి ప్రార్థన చేస్తాడు నీ గురించి. తప్పటి పడుతుంది ఎవరు అల్లు చెప్పండి. అవునా కాదా నేను చెప్పిన మాట? అవునా కాదా? ఏదైనా ఒక సందర్భం చెప్పినప్పుడు మన జీవితంలో జరుగుతుంటే గుర్తొస్తుంది కదయ్యా. అయ్యా నాకు ఆటంకం వచ్చింది అయ్యా అని నీకు అన్నాను. అవును అంకుల్ నాకు కూడా అయ్యా నాకు టైఫాయిడ్ జరుగుతుంది. అవును అంకుల్ నాకు. అయ్యా నేను ఏరోప్లేన్ ఎక్కానంటే అవును అంకుల్ ఏరోప్లేన్ ఎక్కాను. ఎక్కుంటే చెప్తాను, లేకపోతే అంటాం. అంటే అనుభవం ఎప్పుడు గుర్తొస్తుంది? యేసయ్య కన్నీరు ఎప్పుడు కలుస్తారు తెలుసా? ఆయన శిలువ పైన చేసిన యాగము, ఆ క్షమ ప్రార్థన తన బిడ్డల మన స్వరముతో వింటే నిజముగా నా బిడ్డ నా రక్తం మోసుకొని పుట్టిన బిడ్డ. కారణం ఏంటి? నేను ఏ విధంగా శత్రువులను క్షమించమన్నానో నా బిడ్డ కూడా శత్రువులను క్షమించమని ప్రార్థిస్తుందని యేసయ్య కన్నీరు కాలుస్తాడు. అన్నీ చెప్పండి ఒకసారి. యేసయ్య కన్నీరు కాలుస్తాడంటే ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు కన్నీరు కాలుస్తాడు. ఆత్మదేవుడి మన దగ్గర ఉన్నాడు. పరిశుద్ధాత్మన్నా, యెహోవా దేవుడన్నా, క్రీస్తన్నా ఒకటే. ఒక కాలంలో యెహోవా ఉన్నాడు, ఆ పేరు కలిగి. రెండవ కాలంలో క్రీస్తు వచ్చాడు, అది ఆ పేరు కలిగి
మూడవ కాలంలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఈ పేరు కలిగి ఈజ్ ద వన్ ఆఫ్ ద గాడ్. త్రిత్వంలో ఏకత్వం కలిగిన దేవుడు. ఆ ఆత్మదేవుడు కన్నీరు కారుస్తూ నేను చూసి బాష్ప బిందువులు, కన్నీటి బాష్ప బిందువులు ఉంచాడు. సంతోషం సంతోషం. ఎప్పుడు తల్లిదండ్రులు సంతోషపడతారు. ఒక్కొక్కసారి మన కళ్ళ నుంచి కన్నీరు వస్తాయి. ఏంది నాన్న ఇంత చాలా మంచి సంగతే కదా నేను చెప్పింది, చాలా గుడ్ థింగ్ కదా. ఏందమ్మా? నేను అవునమ్మా, నిజంగా నువ్వు మంచి మాట చెప్పావు. అది చూస్తే నా కళ్ళల్లో నీళ్లు కాకపోతున్నాయి. ఇవి ఆనంద బాష్పాలు. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఆనంద బాష్పాలు వస్తాయి రాయలమ్మా? కన్నీటి అనుభవం, ప్రార్థన ఉన్న వాళ్ళకి మాత్రమే ఆనంద బాష్పాలు వస్తాయి. అది ఎలాగయ్యా అంటారేమో చెప్తాయి. కన్నీటి ప్రార్థన నీ గురించి చేసి 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 నీకు శుభం జరిగితే అదే కన్నీరు ఆనంద బాష్పాలుగా దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుడు భయపడండి. నీ గురించి కన్నీటి ప్రార్థన చేసి నువ్వు విజయం సాధిస్తే, నేను అనుకున్న దాన్ని నువ్వు నెరవేరిస్తే, ఆ ప్రభువు నీ పట్ల నెరవేరిస్తే నాకు ఆనంద బాష్పాలు అప్పుడు వస్తాయి. ఆ కన్నీటి బాష్ప బిందువులన్నీ కూడా ఆనంద బాష్పాలుగా నా దేవుడు మరుస్తుంది కాక. అయ్యో చెప్పండి. చప్పటి వరకు దేవుడు భయపడతాం. కావున ప్రియులరా, ఈ దినం దావీదయ్య 6వ సంకీర్తనలో మనకు నేర్పించే పాఠం ఏంటి? రోదన ధ్వని చేయాలా. అప్పుడు ఏమంటున్నాడు? యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు అంటున్నాడు. అప్పుడు అంటాడు, నా విన్నపం ఆలకించి యెహోవా నా ప్రార్థన అంగీకరించాడు. ఎస్, ప్రార్థన వినే దేవుడు మన దేవుడు. ప్రార్థనను అంగీకరించే దేవుడు. ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. నువ్వు ప్రార్థిస్తాడా? ఒక్కొక్కసారి నేను ఇంట్రెస్ట్గా ఏమైనా చెప్తున్నాను అనుకో, పంటిగాడికి ఇట్లా పెట్టుకున్నాను అనుకో, పాపం నేను చెప్పాలనా, నేను మాట్లాడగలనా, ఎంతసేపు వినాలా అని చెప్పేసి చూస్తే అనేది మనుషులు అనుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఇంట్లో మూతి 4 వంకలు పెట్టాడు చెప్పుతాడు. అప్పుడు నేనేమనుకుంటా, నేను చెప్పే విషయం వాడికి ఇష్టం లేదు కాబట్టి నా మాట్లాడు చెప్పడం వేస్ట్. కానీ ఏసై చూడటట్టుగా అమ్మా, నా ప్రభు అంటే ఎటువంటి కదమ్మా. నువ్వెంతసేపు ప్రార్థించినా, నువ్వు గంటలు ఆయన దగ్గర ఆయన పాదాలపై ఏడ్చిన, నువ్వెంతసేపు విసిగించిన ఆయన ఓపికతో వినే దేవుడు. తప్పటి కొడుతూ దేవుడు భయపడతాడు. ఎందుకు తెలుసా? ఆయన ఓర్పు. ఆ ఓర్పు ఎక్కడ ఉంటుంది తెలుసా? ఆయన ప్రేమలో ఓర్పు ఉంటుంది. ప్రేమించే వాళ్ళు ఓర్చుకుంటారా లేదమ్మా? ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా నువ్వు బాగా రేపు నీ ఆయన్ని నువ్వు భరించాలంటే ఆయన నువ్వు ప్రేమించాలి నువ్వు. తెలుసా? ఒక భార్య భర్తను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే ఎట్ట బలాయిస్తున్నావు ఆయన్ని నువ్వు అంటే, నా ప్రేమ బలాయిస్తుంది అని ఆ మనసులో అనుకుంటుంది. తప్పటి ముందు దేవుడు భయపడతాడు. మానవుడు అయిన నీకే ఇంత ప్రేమ ఉంటే ప్రేమామయుడైన నా ప్రభు ఎంత ఓర్పుతో నీ మాట వినాలన్న ఆశగా ఉంటాడు. నీ ప్రార్థన వినాలన్న ఆశగా ఉంటాడు. ప్రార్థిస్తున్నావు తల్లి, ప్రార్థిస్తున్నావు నీ సహోదరుల సహోదరి, రోదన ధ్వని చేసి ఎముకలు అదిరే భయం కలిగినా, ఆయన కోపించినా,
అదంతా శాంతపరిచి ప్రార్థన ద్వారా ఫలితం పొందాడు అని వీరుడులాగా చెప్తున్నాడు దావీదయ్య. చప్పట్లు కొడుతుంది మరి పట్టండి. ఎప్పుడైనా చెప్పావు అన్నమాట, ఎప్పుడైనా చెప్పావా నా దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన ఫలితం వచ్చింది. ఎస్, అనేక మార్లు దేవుడు నీ ప్రార్థన విన్నాడు, అనేక మార్లు నీ ప్రార్థన ఫలితం వచ్చింది, అనేక మార్లు దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. మరణ పడకల నుంచి లేపాడు, నీ పరిస్థితులను మార్చాడు. ప్రతి పరిస్థితిలో ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. దానిదైతే కాదు, నాకు నీకు ప్రభు అనుక్షణము తోడుగా ఉండి కనిపిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడు వైపడతాం. ఇలా రోధన చేసి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుదముగా. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించుగాక. అందరం పైకి లేచి నిలబడి ఆరాధన నడిపించుకున్నాం. అదేనా బాగుంటా శాతమానం వచ్చి ఆరాధన ఈ వారమంతయు దేవుడు మన కాలమంతయు కాచి దాచి భద్రపరిచిన ఆ దేవాది దేవుడికి మన నోటి ద్వారా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి ఒక్కరు దేవా మీకే స్తోత్రమయ 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 నాయనా నాయనా మీకే స్తుతయ్య 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 మహోన్నతుడా మీకే స్తోత్రమయ స్తోత్రం రాజా అయ్యా మీకు వందనాలు 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 వందనాలు. ఏ యోగ్యత లేకపోయినా ప్రేమించే దేవా మీకే స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా మీకే స్తోత్రం, మహోన్నతుడా మీకే స్తోత్రం, నిత్య నివాసి మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆమేను వాడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము తండ్రి ప్రభువా వేవేల దూతల చేత పొగడబడుచున్న మా మంచి యేసయ్య మీకే స్తోత్రం. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను ఎలా బ్రతకగలను నీ తోడు నీడా లేకుండా, నీ తోడు నీడా లేకుండా.
మహిమ కలిగిన తండ్రి మీకే స్తోత్రం తండ్రి ప్రభా. నాయన నీ దాసుని తండ్రి ప్రభా నీ శ్రీమ చాటున మరుగుపరిచి రహస్యమైన తండ్రి ప్రభా మర్మాలతో తండ్రి ప్రభా నాయన నాతో మా అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నాయన చేసిన ప్రార్థన ఏమన్నా తప్పులు దయతో మన్నించి మహిమ ఘనత ప్రభావం యేసుక్రీస్తు నామమునకే సమర్పించుకోవచ్చు. యేసయ్య ద్వారా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. కూర్చుందాం. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు పరిశుద్ధాత్మలో మనం ఆనందించాం. నేను దేవుని ఆత్మలో ఆనందించాను అన్న ప్రతి ఒక్కరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఈ దినము నేను దేవుని ఆత్మలో ఆనందించాను అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నిజమే, ప్రభువులో మనం ఆనందించాం. అది ఆనందించిన వారికి ఆ అనుభవం తెలుస్తుంది. ఆ అభిషేకం ద్వారా వచ్చే ఆశీర్వాదం అది. పిల్లల ప్రార్థనాపూర్వకంగా జ్ఞానపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం ప్రత్యేకించి నీతో మాట్లాడాలనే ఒక అంశం దేవుడి దినం నీ దృష్టికి తెస్తా ఉన్నా. ఏ ఒక్కరు కూడా డిస్టర్బ్ కాకుండా ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడు. చెప్పండి, ప్రభువా నాతో మాట్లాడండి. చెప్పండి అమ్మా. మరొక మాట చెప్పండి. ఇంకొక మాట చెప్పండి. ఆ మాటలు దేవుడు సిద్ధింపలేదుగా. అవును, మనం ఇక్కడికి వచ్చి దేవుని మాట వినాలి. ఆయన ముఖదర్శనం చేయాలి. అంతేగాని దేవుని ఆలయానికి వచ్చేది ఎందుకయ్యా అంటే దేవుని ముఖదర్శనం చేయాలి. దేవుడు మాట్లాడేది వినాలి. అక్కడ మాట్లాడేది దైవజనుడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడిని ఒక మూలగా ఒక స్వరంగా వినియోగించుకుంటున్నాడు. నేను మీకు చాలా సత్యమైన మాట చెప్తా. ఇక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు ఆత్మదేవుడు మాట్లాడిన మాటలు మళ్ళా నేను ఇంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ అనుభవాన్ని దేవుడు ఏ విధంగా మాట్లాడాడు, ఎలాగా అంత పూర్వం నాకు అది తెలియదు. అంటే నూతనమైన సంగతులు దేవుడు మాట్లాడతాడు. ఎందుకు? అది మీకుండే ఆశను బట్టి. ఒక్కో దినం దేవుడు తనదైన శైలిలో ప్రతి ఒక్కరి హృదయాలను తాకాలని ఆయన ఇష్టపడతాడు. ఎవరి హృదయమో ఎవరి హృదయం తాకాలని ఇష్టపడతాడు? ఆశ గల ప్రాణమును
ఆశ లేకపోతే దేవుడు ఎట్లా మాట్లాడతాడు? దాహం వేస్తే కదా నీటి యొక్క వాల్యూ తెలిసేది. దాహం వేయకపోతే ఎన్ని నిమిషంలో దాని వాల్యూ తెలియదు మనకి. ఆకలి వేస్తే అన్నం యొక్క విలువ తెలుస్తుంది. అసలు ఆకలి కాకుండా తల్లిదండ్రులు పెడతా ఉంటే వాడికి ఆహారం విలువ తెలియదు. ఆ ఆహారం విలువ తెలిసినోడు నేను. మా హాస్టల్లో 3 పూట్ల భోజనం ఉండేది కాదు. మీకు తెలుసో తెలియదు. వాటిని ఎప్పుడు వస్తాడని అప్పుడు ప్రైవేట్ హాస్టల్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఆ వార్డెన్ ఇంకొక సంగతి, అదే చేతికి ఏమైనా కొట్టుకొని వస్తుందా లేదా. అప్పుడు ఆయన కూడా బళ్ళు ఉంటాయి కావాలి. ఆయన చేతిలో బరువు ఉంటే ఆహా మా కడుపులో ఎంత ఆనందమో. స్తోత్రం చెప్పండి సార్. 3 పూట్ల ఆహారం లేదండి. 3 పూట్ల. ఎన్నో క్లాసు? 8వ క్లాస్ చదువుకునేటప్పుడు ఎంత వయసు? 3 పూట్ల ఆహారం లేదు. ఒకవేళ ఆహారం పెట్టాను అనుకో 4వ పూట అన్ని పురుగులు తేలాడుతూ ఉంటాయి పైన. ఆ పురుగులు కూడా మాకు మధురంగా అనిపిస్తే అప్పుడు 3 పూట్ల ఆహారం లేదు కానీ వాటిని అటు దోసేసుకొని ఇంత ఒక్క మెతుకు కూడా కింద మొక్కలు తింటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆకలి వేసినోడికి ఆహారం విలువ తెలుస్తుంది. అలాగే ఆశగా ప్రాణం వీలు ఉంటే ప్రభు మాట్లాడతాడు. చప్పట్లు పడుతూ దేవుడు భయపడతాడు. హల్లెలూయా. దేవుడి సన్నిధికి ఎందుకు వస్తాం మనం? ఆయన స్వార్థ కావాలి, ఆయన ముఖదర్శనం చేయాలని, దేవుని కృపను పొందాలని, దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు సన్నిధికి మనం వచ్చాం. కాబట్టి ఆశతో దేవుడు వాక్యాన్ని నాకు వినరా చదవండి. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 9వ అధ్యాయం చదవండి. మొదటి 2 వచ్చినాం. అఫీయకు పుట్టిన బెకోలకు కుమారుడైన శేరలకు జననమైన అబీయేలు కుమారుడు కీషు బెన్యామీను అతడుండెను. కీషు భాగ్యవంతులకు ఒక బెన్యామీనుడు. అతనికి సౌలు అని ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు అతనిలో లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. ప్రభువా మీ నామానికి స్తోత్రాలు. ఒక్కొక్కరితో మాట్లాడండి నాన్న. ఈ స్వరమినాల నాశపడుతూ ఉన్నాం. ఆశ గల ప్రాణంలో తృప్తిపరచుతాం. ఏసునామం వేడుకొంచుకున్నాను తండ్రి. పిల్లల ఈ 9వ అధ్యాయం మొదలుకొని 1వ సమూయేలు గ్రంథము ఆఖరి అధ్యాయం వరకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? 1వ సమూయేలులో 31 36 31వ అధ్యాయం వరకు సౌలు గురించి ప్రస్తావన ఉంటుంది. 1వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం మొదలుకొని 31వ అధ్యాయం 4వ వచనంలో వరకు సౌలు గురించి ప్రస్తావన ఉంటుంది. అంటే సౌలు యొక్క జీవితం ఈ 8వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. ఈయన కీషు కుమారుడు. ఈయన తల్లి బహు ధనవంతుడు. ఈయన హెబ్రీయుడు, బెన్యామీనీయుడు. బెన్యామీన్ అంటే ఎవరు? బెన్యామీన్ అంటే హెబ్రీయుడు కదా. అయితే బెన్యామీనీయుడు అనుకునే హెబ్రీయుడు అంటే అమ్మ మీకు ఆ వచనం కావాలంటే అమ్మ 21వ వచనం చదువుతానే. అందుకు సౌలు నేను బెన్యామీనీయుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రంలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వాడు బెన్యామీను గోత్రము ఇంటి వారందరిలో అల్పులు కాదా. ఎవరి ఎన్నో కుమారుడు ఇజ్రాయేల్కి? బెన్యామీనీయుడు అంటే హెబ్రీయుడు. ఈయన
బెన్యామీను కీషు వంశానికి చెందిన కీషు అనే తండ్రి ఈ సౌలుకు. బైబిల్ గ్రంథంలో బహు అందగాడు అని రాయబడ్డ వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? యోసేపు, అదే యోసేపు కూడా సుందరుడే. అబ్షాలోము బహు అందగాడు. అంతకంటే ముందుగా చాలా అందగాడు అని రాయబడింది సౌలు గురించే. సౌలు జీవిత చరిత్రలో ఎప్పుడు వినని ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నేను సౌలు అంటేనే మనం ఆ ప్రస్తావన ఎత్తాం, వద్దు సౌలు అంటాం. సౌలు అంటే అర్థం ఏంటంటే అడిగి పొందినవాడు అని అర్థం. సౌలు అంటే అర్థం ఏంటమ్మా? అడిగి పొందినవాడు అని అర్థం. బైబిల్ గ్రంథంలో ప్రతి పేరుకు ఒక అర్థం ఉంది. వెంకయ్య అని పేరు ఉంటుంది అనుకో, అతను చూడడానికి మరి శుభ్రంగా ఉంటాడు, అందంగా ఉంటాడు, రోజు తెల్లబట్టలు వేసి వస్తాడు, షూ గీసి వస్తాడు, మళ్ళీ అయితే పెద్దయ్య. ఎందుకు పెట్టాడు నా పెద్దయ్య అంటే అర్థం ఉందా? అర్థం ఉందా? ఏం చెప్పమ్మా, ఎందుకు పెడతారు చెప్పండి? ఆ పేరు తెలిస్తే చెప్పండి. వాళ్ళకి బిడ్డలు నాకు కూడా గుడ్డయ్య అని పేరు ఎందుకు పెట్టారంటే నా ముందు పుట్టిన వాళ్ళంతా చచ్చిపోతున్నారంట. ఎవరు చెప్పారంట? నా ముందు పుట్టాడు ఆయన పేరు ఏసన్న, మా నాన్న పెట్టాడు, అందువల్ల నా పేరు గుడ్డయ్య అని పెట్టారంట. అవునా కదా రాయమ్మా? ఏదో కొనుక్కో పెద్దగా నా పక్కింట్లో ఉండే అన్ని చూసి దాన్ని కదా నీ ముందు నేను అబద్ధాలు అడ్డంత కుదరదు, అది ఏం లేదు కుదరదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో అలా ఉండదండి. ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ అడిగి పొందినవాడు అని అర్థం సౌలు అంటే. జ్ఞాపకం పెట్టుకోండి, వీలైతే రాసుకోండి, గుర్తుంటుంది మైండ్లో, మాస్టర్ స్టోర్లో గుర్తుండాలి దేవుని వాక్యం. సౌలు జీవితంలో 7 గుణగణాల గురించి ఇద్దరు మనం ధ్యానం చేసుకోవాలా. అట్లీస్ట్ ఒక 3-4 గంటల సేపు సమయం అయితే ఈ 7 గుణగణాలు మనం ఆ భోజనం ఉన్నాడా 3 అయినా ఇబ్బంది లే. కొందరు నన్ను అన్నాడు, నువ్వు ఎందుకు 10 ముగిస్తావు, మాకు ఆకలి కావాలా? భయమో 10:30 ముగిస్తే మాకు ఆకలి కావాలి అంటే ఎప్పుడు టిఫన్ చేసి వస్తుందా? 10:30 11 టిఫన్ చేసి 11 గుళ్ళు వచ్చి కూర్చుంటుంది. పాపం నేను ఉదయం 7-8 గంటలకు టిఫన్ చేసి వచ్చాడు, కూర్చుంటే నాకు ఎందుకు ఆకలి కాదు. అందువల్ల ఇవాళ 3 గంటల దాకా 7 గుణగణాల గురించి ధ్యానం చేస్తున్నాం. తప్పకుండా దేవుడు మహిమపరచండి. అలాగే అన్న వాళ్ళందరూ దేవుడు మహిమపరచండి. నేను మాత్రం చెప్తా, నాకేమి ఇబ్బంది ఏం లేదు. నేను కాదు కాబట్టి చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయన మాట్లాడును కాక. స్తోత్రం. మిమ్మల్ని ఇస్కీన్ కానీ మొట్టమొదటి గుణం ఏంటంటే సౌలు జీవితంలో తగ్గింపు గుణం కలిగిన వాడు. ఏంటమ్మా? అది తర్వాత మారిపోయిందిలేండి, అది కూడా చెప్తా. మనం కూడా ఎట్లుంటాం చేసే నమ్ముకున్నప్పుడు నాన్న ఫస్ట్ మరి భక్తి ఉంటాం. అప్పుడే బాప్తిస్మం తీసుకొని ఇంకా అసలు గుళ్ళ ఉంటేనే బాగుండే అనిపిస్తుంది. ఎప్పుడు దైవ సేవకుతో ఉంటే బాగుండే, కానీ ఆరాధన రోజు జరిగితే బాగుండే. అసలు ప్రేమగా జరగడం లేదే, అసలు తీరిక లేకుండా దేవుళ్ళు నేను నడవాలి అనే ఆశ ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు ఉంటుంది? మొట్టమొదటి భలే ఉంటుంది. బాగా కదా చేసేది. అలాగే మొదట తగ్గింపు గుణం కలిగిన వాడు చదవడా వచ్చిన 1 సమూయేలు 10:22. 1 సమూయేలు 10:22 వచ్చిన ఆధారంగానే చెప్తాను. 7 గుణాలు. కావున వారి ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా
ఆ. ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చాడు. ఆ, వారు పరిగెత్తుకెళ్ళిపోయి ఆ. అక్కడి నుండి అతన్ని తోడుకుని వచ్చింది. అమ్మా. ఆ, అతడు ఆ, జన సమూహంలో నిలిచి ఉన్నప్పుడు ఆ. భుజముల మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడాడు. కనబడలేదు. అప్పుడు సమూయేలు జనులందరిలో ఆ. యెహోవా ఏర్పరిచిన దానిని మీరు చూచితిరా? ఆ. జనులందరిలో అతని వాడంటే ఒకడు లేడని చెప్పగా ఆ. జనులందరూ ఆ. గొప్పలు పెట్టుచు రాజు చిరంజీవి అగుదురుగా కానీ కేకలు వేసిరి. హల్లెలూయా. ఒకటో సమూయేలు గ్రంథం 10:22 వచ్చిన అనుకున్నాం. 24 అమ్మా 24 వచ్చిన 22 వచ్చినంలో ఇక్కడికి ఒక మనుష్యుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొక్క విచారణ చేయగా అతడు సామానులో దాగి ఉన్నాడని చెప్పాను. ఆయన ఎలాంటి వాడు? ఆయన ఎలాంటి వాడు? భుజములతోని పైకి దాగి ఉండేవాడు అని గుర్తుపెట్టుకోండి. ఆయన ఎలాంటి వాడు? ఆయన ఎలాంటి వాడు? ఎక్కడ దాగి ఉన్నాడు? సామాన్లు అది ఒక ఊరి పేరు. సామాన్ అంటే మీ ఇంట్లో అంటులు తోముకునే సామాన్లు అనుకోకండి. అది ఒక గ్రామం పేరు. దాగి ఉండే అనుభవం గలవాళ్ళు దేవుని కృపలో అభివృద్ధి పొందుతారు. దాగిన చోటు, నా దాగు చోటు నీవే అనే మాట నేను వచ్చేద్దామా? నా దాగు చోటు దావీదే అంటాడు. నా దాగు చోటు ఎప్పుడు దాగుకుంటావు? దాగుకుంటున్నా అలా చిన్నప్పుడు ఎప్పుడు దాగుకుంటావు? శత్రువుకు కనబడకుండా మనం దాగుకుంటాం. శత్రువుకి భయపడి మనం దాగుకుంటాం. శత్రువు సంహరిస్తాడని మనకు ఒక దాగు చోటు అవసరం. ఆ దాగు చోటు దేవుడే. అదే చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, యెహోవా దేవుడు సమూయేలుతో మాట్లాడతా, నా జనుల మొర నాకు వినిపించింది, నేను వారి కోసము ఒక రాజును ఏర్పాటు చేయాలి. కాబట్టి సమూయేలు, ఈ దినము నీవు ఒక రాజును అభిషేకించవలసి ఉన్నది. నా జనుల కోరిక నేను తీర్చాలి. నా జనులు ఎంతో బాధతో వేదనతో ప్రార్థిస్తూ ఉన్నారు. నిజమే, ఇశ్రాయేలీయులు న్యాయాధిపతులు రాజుల కంటే న్యాయాధిపతులు వేరారు. ఆ న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఫిలిస్తీన్కు రాజులు ఉన్నారు, అమ్మోనీయులకు రాజులు ఉన్నారు, యెబూసీయులకు రాజులు ఉన్నారు, పెరిజీయులకు రాజులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ రాజులు వచ్చి మా దేశానిపై దండెత్తున్నారు. మాకు న్యాయాధిపతి ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలనే కాంక్ష కలిగిన వాడు. చెప్పకూడదు, మాకు కూడా రాజు కావాలి అని దేవుని దగ్గర ప్రార్థించారు. అప్పుడు దేవుడు ఒక రాజును ఎన్నిక చేయాలని మొట్టమొదట సౌలుకి ఇచ్చిన ప్రాధాన్యత అంతా దేవుడు. ఏమంతకంటే మంచోడు లేదనే, ఏమి ఇజ్రాయేలీలో అంతకంటే జ్ఞానవంతులు లేదనే, అంతకంటే గొప్పవాడు లేదనే. మరి ఎందుకు దేవుడు సౌలు ఎన్నుకున్నాడు? ఇలాగా ఒక మాట జ్ఞాపకం లేనా? నా ప్రభువుకు నాకంటే గొప్పవాడు లేడేదే, నాకంటే జ్ఞానవంతుడు లేడేదే. ఇంత గొప్ప దేవుని వాక్యాన్ని బోధించడానికి అల్పుడైన నాకు ప్రభువు ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన బాధ్యతలు ఎందుకు ఇచ్చాడు? ఎంతమంది లేరు లోకంలో? ఎంతమంది జ్ఞానవంతులు లేరు? ఎంతమంది బోధకులు లేరు? ఎంతమంది లేరు? నీకెందుకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు ప్రభు? మరి గొప్ప గొప్ప వాళ్ళకి ఇంత గొప్ప రక్షణ ఎందుకు లేదు? ఎందుకు దేవుడు నేను ఎన్నుకున్నాడు? ఒక సంకల్పం ఉంటుంది, ఒక చిత్తం ఉంటుంది దేవునికి. అల్లు చెప్పండి. మనము ఈ దినం దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నామంటే
దేవుడు నీ పట్ల కలిగిన ఆయన ప్రేమ, ఆయన సంకల్పం, ఆయన చిత్తం. ప్రభువును నువ్వు గుర్తెరగడం ఆయన చిత్తం. మన గ్రామంలో ఎంతమంది లేదమ్మా, గొప్ప కోళ్ళు, ఇంటి మీద ఇల్లు, ఏం కావాలన్నా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన జన్మలో దేవుడిని ఆరాధించే ఈ సమయం ఎందుకు లేదో నీకెందుకు ఇచ్చాడు దేవుడు. నువ్వేదో గొప్ప ప్రత్యేకమని కాదు, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఇంత గొప్ప బాధ్యతలు ప్రభునికి. అవునండి, విశ్వాసంలో ఉండడం కూడా బాధ్యతే. చప్పట్లు దేవుడు దేవుడి సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. కొందరికి పరిశీలన చేసే బాధ్యత, కొందరికి ఆరాధించే బాధ్యత, కొందరికి పాటలు పాడే బాధ్యత, కొందరికి ప్రార్థించే బాధ్యత, కొందరికి దేవుడు వాక్యం చెప్పే బాధ్యత, కొందరికి సంఘంలో ఇతర కార్యక్రమాలు చూసి ఒక్కొక్కరికి ఇంత గొప్ప బాధ్యతను ప్రభు నీకు ఎందుకు ఇచ్చాడు. ఏది తక్కువ కాదు, ఏ బాధ్యత కూడా తక్కువ కాదు, అన్నీ దేవుని దృష్టిలో సమానమే. హల్లెలూయా. నువ్వు దానికి సరిపోతావు, దేవుడు నీకు అది ఇచ్చాడు. దాంట్లో నమ్మకంగా చేస్తే మరి ఒక స్థానానికి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది ఉద్యోగంలో? మనం చేసే పని నమ్మకంగా చేస్తే ప్రమోషన్ ఇస్తారు. ఎప్పుడు భలే కొట్టేవాడికి ప్రమోషన్ ఇస్తారమ్మా? రికార్డు చూస్తారు, ఎస్ఆర్ చూస్తారు. నమ్మకమైన దేవుడు అభివృద్ధి చేస్తాడు. సౌలు కూడా దేవుడు నమ్మాడు. చాలా పొడగలి, చాలా అందగాడు, చాలా గొప్ప బాధ్యత పెట్టాడు. అయితే సౌలు రాజుగా కాకపోవడం దాగి ఉండే అనుభవంలో ఉన్నాడు. తప్పటి ఉంటూ దేవుడు వెళ్ళాలి. అంత ఈజీగా సౌలు దేవుడు రాజుగా ఎన్నుకోలేదు. ఎందుకు సౌలును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడంటే దాగి ఉండే అనుభవంలో సౌలు పెరుగుతా ఉన్నాడు అంతవరకు. అనగా దేవుని యొక్క దాపును కోరుకున్నవాడు, దేవుని యొక్క సన్నిధిని కోరుకున్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు సౌలు, దేవుని ఆరాధించే అనుభవం కలిగిన వాడు సౌలు మొదట. కాబట్టి దేవుడు సౌలు ఎన్నుకున్నాడు. అంతకంటే ఏ వాళ్ళు లేదని కాదు. ఒక రాజు ఇజ్రాయేలీయులకు మొదటి రాజుగా ఎన్నుకోవడం అంటే చిన్న పని. అది అసలు ఆ ఆధిక్యత దొరకడం అది చిన్న పని కాదే. ఎంత గొప్ప ఆధిక్యత అది. ఇజ్రాయేలు మొదటి రాజు అనగానే సౌలు చెప్తాం మనం. ఎందుకు అంత స్థానాన్ని దేవుడు సౌలుకి ఇచ్చాడంటే సౌలుకు దారి ఉండే అనుభవం ఉంది. దేవుని తోడు, దేవునితో, దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డగా జీవించే అనుభవం సౌలుకు ఉన్నది. చప్పట్లు కొడుతూ దేవుని భయపడుతుంది. కాబట్టి సౌలు దేవుడు ఎన్నుకున్నాడు. పిల్లరా, రెండవ శుభుడు ఏంటంటే నిగ్రహ శక్తి కలిగిన వాడండి. ఏంటమ్మా నిగ్రహ శక్తి అంటే అర్థమైంది? ఓర్చుకునే శక్తి. అంటే దేన్ని ఓర్చుకోవాలా? దుఃఖాన్నైనా సంతోషాన్నైనా సమానంగా చూసే వాళ్ళ నిగ్రహ శక్తి ఉండేది. సంతోషం వస్తే అందరిది చెప్పడం, ఎగిరి గంతేయడం. దుఃఖం వస్తే మోహన్ కూర్చోవడం. దుఃఖం వచ్చినా కుంగిపోకూడదు, సంతోషం వచ్చినా ఎగిరి పడకూడదు. దాన్ని నిగ్రహ శక్తి అంటారు. ఎప్పుడు ఒకేలా ఉండాలా. అదిగో మా బ్రదర్ లాగా ఆ మోహనే ఎప్పుడైనా చూడు అట్టే ఉంటాడు. తరపడం వెనకడం ఇట్టే ఉంటాడు. నేను చాలా సంవత్సరాలుగా ఆయన చూస్తా ఉన్నా. ఒకటి వరకు కాకండి. కొందరిలో కొన్ని గుణగణాలు ఉంటాయి. ఒక ముఖం వెలిగిపోద్ది, లైట్లు కూడా వెళ్ళప్పుడు. ఏమా ట్యూబ్ లైట్లు కూడా వెళ్ళా. ఎప్పుడా?
ఒక ఆమె ఎప్పుడు మారిపోయే ఉంటుంది. అది దుఃఖం వచ్చినా అట్టే ఉంటుంది, సంతోషం వచ్చినా అట్టే ఉంటుంది. మరి నలుపుంది కదా మారిపో. నలుపు అందగాళ్ళు అందంగా ఉండేవాళ్ళతో నల్లగా ఉండేవాళ్ళే గుర్తుపెట్టుకోండి. మరి నవ్వగా అక్కడమా మొహంలో కళ ఉండాలి కానీ రంగులో ఏముందమ్మా? అవునా ఆయన అవునా కదా? నేను చెప్పేది ఇగో, ఎందుకంటే నిగ్రహ శక్తి అంటే అర్థం ఏంటంటే ఓర్పు. ఏముండాలా? ప్రతి దేనికైనా ఓర్చుకోవాలి. చిన్న సంభవం జరిగితేనే దిగదారిపోకూడదు. ఎప్పుడు దిగదారిపోతా ఉంటే నువ్వు మానవీయ మనసుతో ఉంటే దిగదారుతావు, అది మానవీయ మనసు. కానీ దైవ శక్తి నీలో ఉంటే, పరిశుద్ధాత్మతో నీలో ఉంటే, దాగే అనుభవం నీలో ఉంటే, యేసును నువ్వు తోడుగా కలిగి ఉంటే నీకు నిగ్రహ శక్తి వస్తుంది. హల్లెలూయా చెప్పండి. పడుతుంది 13వ వచనం 11వ అధ్యాయం 1వ సమూయేలు. అలాగే 10:27 కూడా చదువు. సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దనెను. మనము గిల్గాతునకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందామని అని చెప్పి సమూయేలును జనులను పిలవగా జనులందరూ గిల్గాలుకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులు అర్పించి యెహోవా సన్నిధిని పౌలునకు పట్టాభిషేకం చేసి 11-13 కదమ్మా చదవండి. 11-13 యోవాబు నా ఏలిన వాడకు సారీ అదే కదా 10:27 పలికి మారిన వాళ్ళను ఈ మనుషుడు మనల్ని ఎలా రక్షింపగలడని చెప్పుకుంటూ అతను నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండా అతను చెవిటి వాడైనట్టు ఊరకుండేను. చూడండి, కొందరేమో తంతి వాయిద్యాలతో తంతి మేళాలతో సౌలు గారికి స్వాగతం పలికారు. అప్పటి కొడుతూ దేవుడు వాయిపట్టండి. అంత మాత్రం చేత సౌలు పైకి ఎదిగిపోవాలా. ముందే అందగాడు, ముందే పడగలి. కానీ కొంతమంది ఏమనుకున్నారు, నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసినప్పుడు ఆయన అప్పుడు ఒకేలాగున్నాడు, ఇప్పుడు ఒకేలాగు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అనుభవం? నీకు నిగ్రహ శక్తి దుఃఖంలోనూ సంతోషంలోనూ నువ్వు ఒకేలాగున్నానంటే నువ్వు ఎక్కడ దాముకోవాలా? నీ దాము చోటు దేవుడే ఉండాలి. తప్పట్టు పడుతూ దేవుడు నీ దాము చోటు దేవుడే ఉండాలి. మరి ఎవరు ఉండకూడదు. ఎవరిని ఆశ్రయించకాకండి. లోకంలో ఎవరిని ఆశ్రయించినా వాళ్ళు మోసం చేసేవాళ్ళే. చివరికి నీ కన్న బిడ్డలైనా సరే, లోకస్తులు ఎవరైనా నీకు సరైన సమయంలో నీకు సహాయం చేసేవాడు ఎప్పుడు లేదు లోకంలో. నిర్భయంగా నేను ఈ మాట చెప్తా, నిర్భయంగా చెప్తా నేను ఈ మాట. నీకు ఒకే ఒక ఆయన ఉన్నాడు, నీకు అన్ని వేళల్లో నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేసేవాడు. నా ప్రియుడే నీ యేసయ్య. తప్పట్టు పడుతూ దేవుడు బయటపడతాడు. ఆయన తప్ప నమ్మకమైన వాడు లోకంలో ఎవరు లేదు. ఆయన నమ్మకస్తులది. ఎందుకనగా ఆయన నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు. ఆ దేవునిలో నువ్వు దాగి ఉంటే, ఆ దాగే అనుభవంలో నువ్వు పెరిగితే నిగ్రహ శక్తి వస్తుంది. నీకు సంతోషం ఉన్నా దుఃఖం ఉన్నా నువ్వు ఉప్పొంగిపోవు, నువ్వు పడిపోవు. ఎప్పుడు సమానంగా నీ హృదయం నిగ్రహం కలిగి భయపడకుండా, ఇంత దుఃఖం వచ్చినా కూడా ఇంత ఆపద జరిగింది, ఇంత కీడు జరిగింది కదా, ఎలా నిగ్రహంగా ఉండగలుగుతున్నాను? నా దేవుడు నాకు నిగ్రహం ఇచ్చాడు, నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు, కాబట్టి నేను ఉండగలుగుతున్నాను అని చెప్పేవాళ్ళు ఎవరంటే దాగు చోటు అనుభవం కలిగిన వాళ్ళు. చప్పట్లు కొట్టు దేవుడు భయపడుతుంది. మూడవదిగా ఇక్కడి నుంచి
ఈ 2-3 గుణాలే ఆయన మంచి గుణాలు. ఫస్ట్ దావు చోటు రాజు కాకముందు దేవుడే నాకు తోడు అనుకున్నాడు, దేవుడి దగ్గరే ఉన్నాడు. మొట్టమొదటిగా ఎల్లప్పుడూ దేవుడిని ఆరాధించేవాడు, ఎప్పుడు దేవుడితోనే తిరిగేవాడు, ఎప్పుడు దేవుడు తోడు కోరుకునేవాడు. ఎప్పుడైతే రాజు అయిపోయినాడో 1వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 12-13 వచనాల్లో తన ఇష్టానుసారంగా నడవడం మొదలు పెట్టాడు. చప్పటి కొడుకు దేవుడి వైపు పచ్చండి అమ్మా. దేవుడి ఇష్టానుసారంగా బ్రతికినంత కాలం బాగుండాడు సౌలు. దేవుని ఇష్టానుసారంగా ఉన్నప్పుడు దేవుడు సౌలు రాజుగా చేశాడు. మొదటి రాజు ఇశ్రాయేలీయులకు. ఎప్పుడైతే రాజుగా చేశాడో, ఎప్పుడైతే పట్టాభిషిక్తుడైనాడో, ఎప్పుడైతే జయాలు, ఎప్పుడైతే గౌరవాలు, ఎప్పుడైతే ప్రజల చేత మన్ననలు పొందుతూ ఉన్నాడో తన ఇష్టానుసారంగా నడవడం మొదలు పెట్టాడు. 1వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 12-13 వచనాలు. ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుతుడనుకొని నా అంతటి నేను సాహసించి దహనబలి అర్పించుతున్నాను. ఆయనంతటా ఆయన సాహసించాడట. అంటే దేవుడి దగ్గర విచారణ చేయడం మర్చిపోయాడు. తన ఇష్టానుసారంగా నడవడం మొదలుపెట్టాడు. తర్వాత 4వ డేటలుగా లోబడని వాడు. లోబడే గొడవ లేదు దేవుడి దగ్గర. ఒకప్పుడు ఉండింది. అమ్మా, ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించు. ఒక్కసారి నువ్వు దేవుడిని నమ్ముకున్న మొదట్లో ఎంత ప్రతిష్ఠ ఉండేది నీకు? ఎన్ని గంటలు ప్రార్థించేవాడివి? ఎంత బైబిల్ చదివేవాళ్ళు? ఎంత నిబద్ధత ఉంది? మరి ఈరోజు ఏమైంది? అది నీ మొదటి స్థితికి నువ్వు రావాలంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మొదటి స్థితికి నువ్వు రావాలంటాడు దేవుడు. ఇతను మొదటి స్థితిని మర్చిపోయి లోబడే గొడవ, దావు చోటు లోబడేవాడు, దేవుడి సన్నిధిలో ఉన్నవాడు, దేవుని కృప పొందినవాడు కాబట్టి రాజుగా మారాడు. అలాంటి వాడు లోబడలోని వాడుగా తయారయ్యాడు. సమూయేలు గ్రంథం 15-11-23 వచనాల్లో ఉన్నది 1వ సమూయేలు. సరే, తర్వాత ఇతడు ఉండే చెడ్డవడం. ఫస్ట్ది ఇష్టానుసారంగా నడవడం, 2వది లోబడిని వాడు, 3వది అసూయ పగతో నిండిపోయాడు. ఎవరి మీద అసూయ పడ్డాడు? మోనా ఎవరి మీద? పరాయి వాళ్ళ మీద అసూయ పడరా? సొంత బిడ్డనిచ్చిన అల్లుడి మీద అసూయ. ఇటోడు కూడా మనం చేసేదా ఇంకా ఉండడం లేదా? ఏమో ఏమో సొంత ఎందుకు లేరు. అక్క చెల్లెలు మీద అసూయ పడుతుంది. చెల్లెలు నేను చెప్తా ఎవరు అసూయ పడరు, నాకంతా తెలుసు. లేరని కాకండి. అసూయ మన 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 పితామహుడు, మన పాపాత్ముడు, వాడి ఉండే మొదటి గుణం అది. వాడు మనకి పెట్టే గుణం అది. మనకి రక్త మాంసాలు కలిగిన గుణం. వాళ్ళు అసూయ పడతారు. వీడు వాళ్ళ తమ్ముడు మీద ఎంతో అసూయ పడతాడు. ఇప్పుడు కూడా నా మీద కోపమే వాడికి. ఏం పాపం? వాడికి మాత్రం నాకు ఇంత అడిగితే పడింది. అసూయ కాదా? అసూయ కాదా? ఇక్కడ సౌలు కూతురిచ్చి పెళ్లి చేస్తే అసలు దావీదు ఏమన్నా నాకు జేజేలు కొట్టమని చెప్పాడయ్యా? దావీదు పొగడమని చెప్పాడా? దేవుడు చేసిన కార్యము దావీదును వాడుకున్నాడు కాబట్టి ప్రజలు ఎన్ని కొట్టారు దావీదుకు? ఈ 10 మంది లోబడంలో నువ్వు నీ ఇష్టానుసారంగా నడుస్తావు. ఎక్కడో ఉన్న నువ్వు గాడులు ఎత్తుకుపోయే నిన్ను, ఎక్కడో అడవిలో తిరిగే నిన్ను, నువ్వు నా దావు చోట్లో ఉన్నావని, నువ్వు నా ఇంత భయభక్తులు కలిగి ఉన్నావని నిన్ను నేను రాజుగా చేస్తే నీ ఇష్టానుసారంగా నడుస్తావా?
నువ్వు లోపడకుండా ఉంటావా? నీ గుణమే సొంత అల్లుడు మీద అసూయపడేది పగ అది ఎంతటి పగ అంటే, అమ్మా మీరు బైబిల్ చదువుకోనండి, ఎన్నిసార్లు 1వ సమయం గ్రంథం 15 నుంచి 15 అధ్యాయం నుంచి చదవండి. 15 అధ్యాయాలు. ఎన్నిసార్లు బల్యాన్ని దావీదు పైకి ఇచ్చినాడు, ఎన్నిసార్లు సంభవపోయాడో రేపు నా కౌంట్ చెప్పాలా. తప్పండి కొడుతూ దేవుడు వైపు పక్కన ఎప్పుడు వచ్చి ఆదివారం అనేక మార్లు. చివరకు ఆయన మరణం ఎట్ట మరణించాడు చెప్పండిరా, ఎట్ట మరణించాడు చెప్పండిరా. తన యొక్క సామగ్రి మోసేవాడు పనివాడు ఉంటాడు, వాటితో చెప్తాడు, రే ఇక నేను ఈ అవమానాన్ని తట్టుకోలేను, 31:4 వచ్చిన మాట్లాడు. మీరు సున్నతి లేదు మీకు, మీరు వచ్చి నన్ను పొడిచి పాపం చేయకుండా నీ కత్తి చూసి నాలుగు చేత నన్ను పొడుమని ఆ ఆయుధాలు మోసే కూడా ఉన్నాడు. వాటితో చెప్తే అలాగ చేయనుకుంటే అప్పుడు ఈడేం చేశాడు? సౌలు తన కత్తిని పట్టుకొని అంటే ఎట్లా పెట్టి ఉంటాడు చెప్పండి? కత్తికి బాధ్య ఉంటాడు, దాని మీద పడిపోయాడు. ఆ కత్తులు ఓటు ఉండేవి కావు, అంత స్ట్రాంగ్ అయింది. ఆ కత్తులతో ఈ గోడను కొట్టినా గోడ కూడా నల్లలు పడుతుంది, అంత స్ట్రాంగ్. అంటే చివరికి ఏమయ్యాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. అదే చెప్పండి ఒకసారి. అసూయ పగతో నిండిన వాడి గీతంతే, దేవుడికి లోబడిన వాడి గీతంతే. దేవుడిని ఎన్నుకున్నాడు, దేవుడు నీ పట్ల కృప చూపాడు, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఈ దినం ఏమయ్యావు? ఈ దినం నీ పరిస్థితి ఏంటి? అనేక మార్లు దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు, అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అనేక మార్లు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అయినా లోబడిన వాళ్ళని వాడు చివరకు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా, ఇంకొక ఇది లాస్ట్ చెప్పాల్సింది, ఆత్మహత్య చేసుకున్నది. ఇంకొక చెడ్డ గుణం ఏంటంటే, అసలు దేవుడికి నచ్చని గుణం ఏంటంటే, సౌలులో ఎవరని చెప్పండి? మూఢ నమ్మకాలు కలిగినోడు. అమ్మా 28:7 చదువుతుంది 1వ సమయం కాదు. 28:7 చిల్లరి చేష్టలు, సోజగాళ్ళు, విగ్రహారాధన. అమ్మమ్మ ఎవరు కనుక్కోమంటున్నాడు? లేడా బుద్ధి లేనాడు. అసలు నిన్ను దేవుడు ఏ విధంగా అనుకున్నాడు? నిన్ను దేవుడు ఎంతగా ఇచ్చించాడు? అసలు నువ్వు ఎక్కడున్నావు? నీ పరిస్థితి ఏంది? దేవుడి దగ్గర గురించి ప్రార్థన చేయమని చెప్పకుండా ఎవరి దగ్గర విచారించబడ్డా? దేవుడికి నచ్చని కార్యం అదే. కాబట్టి చివరికి వాడికైతే చేత వాడే తెచ్చిపోయాడు. సౌలుకు ఒక పార్శ్వము చాలా భక్తి కలిగినోడు. ఎప్పుడైతే దేవుడు రాజుగా చేశాడో, ఎప్పుడైతే దేవుడు అధికారం ఇచ్చాడో, ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అమ్మా మనం ఏమన్నా అట్లాంటి గొడవలు చూస్తున్నాం. ఏమీ లేనప్పుడు, ప్రభు ఏమీ ఇవ్వనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నీ కుటుంబం అట్టడుగులు ఉన్నప్పుడు నువ్వు ఆ విధంగా ప్రార్థించేదానివే, ఆ విధంగా కన్నీళ్లు గడిచేదానివే, ఆ విధంగా దేవుడి సన్నిధిని వెతుక్కుంటూ వచ్చేదానివే. మరి దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తే ఏసై ఏమన్నా మర్చిపోయావా? నిర్లక్ష్యం చేస్తా ఉన్నావా?
ప్రభువును జ్ఞాపకం రాసేది వేసే నీకు. ఒకప్పుడు ఎప్పుడు జ్ఞాపకం వచ్చేవాడిగా, కష్టం వస్తే, బాధ వస్తే, కన్నీళ్ళు వస్తే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాను అనుకున్నావు కదా. మరి ఈరోజు ఎందుకు మర్చిపోతున్నావు? ఈరోజు ఎవరి దగ్గర విచారణ చేయమంటున్నావు? ఏ బాధ కలిగిన దైవజనుడికి ఫోన్ చేసి అయ్యా ప్రార్థన చేయి, సహోదరుని ప్రార్థన చేయి, సహోదరుగా ప్రార్థన చేయి, నాకు సంఘం కావాలి, నాకు సంఘంలో విశ్వాసం కావాలి, నేను ప్రార్థనలో ఉండాలనుకునేదాన్ని ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఎవరి దగ్గర విచారణ చేస్తున్నావు? ఈ మధ్యాహ్న సమయంలో ప్రియ దేవుడు బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఒక కృపను దేవుడు ఇచ్చిన తర్వాత, ఒక స్థాయిని దేవుడు ఇచ్చిన తర్వాత, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, ఒకవేళ దేవుడిని మర్చిపోతున్నామేమో, ఈ లోకాన్ని వెంబడిస్తున్నామేమో. సౌలు ఆ విధంగా మారిపోయాడు. ఒకప్పుడు దానియేలు కలిగినవాడు, ఒకప్పుడు దేవుని భయభక్తులు కలిగినవాడు, ఒకప్పుడు దేవుని కృప పొందేవాడు, ఒకప్పుడు సమూయేలు ఎదుర్కొంటూ వెళ్ళాడు. సౌలును ఆశీర్వదించడానికి ఇంకా చాలా ఆత్మీయ సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సౌలు చివరికి వైపోయాడు, తన ఇష్టానుసారమైన. అది మొదటి తప్పు ఏంటంటే, భక్తిలో తిరిగిపోవడానికి మొదటి తప్పు ఏంటంటే, నీ మనస్సు ప్రకారం నువ్వు నడిచావా, భక్తిలో తగ్గిపోతావు. నీ ఇష్టానుసారంగా నువ్వు నడవకూడదు. ఎప్పుడు కూడా ఏదైనా సరే దేవుడి చిత్తం కోసం ప్రార్థించి ప్రభు చిత్తం ప్రకారం నడిస్తే ఎప్పుడు జీవితంలో పడిపోవు నిలబడి ఉంటావు దేవుని దగ్గర. చప్పటి దగ్గర పట్టండి. రెండవది లోపలు. నీ ఇష్టానుసారంగా నడిచేవాడు నువ్వు ఎందుకు లోపడతావు? అరే ఆ పని చేయొద్దురా అంటున్నా, నీకు ఆ పని ఇష్టం కదా, నువ్వు లోపడవు. మూడవది మూఢనమ్మకాలు, ఆ చిల్లంగి పనులు, అసలు చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోయావు. జీవము గల యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా నిన్ను చేస్తే చివరకు నీ పరిస్థితి ఏమైంది? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా ప్రియులారా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని కృప పొందిన వాళ్ళు ఇశ్రాయేలీయులలో సౌలు మొదటివాడు కాబట్టే రాజుగా కాగలిగాడు. ఇశ్రాయేలీయులలో రాజుగా కాగలిగాడు. అది జ్ఞాపకం పెట్టుకోండి. అంతకుముందు చాలా మంది దేవుని కృప పొందారు. ఆ కాలంలో దేవుడు రాజుగా ఎన్నుకోవాలంటే దేవుని కృప పొందిన వాడు సౌలు కాబట్టి సౌలు రాజుగా మారాడు. కానీ ఆ కృపను ఎంతకాలం ఉంచుకున్నాడు? కృప తొలగిపోయింది. ఎవరు వచ్చేసారా? దురాత్మ వచ్చాడు. వాడికి సాతాను పడితే ఎవరు వచ్చారు? వేణా ఆ పరిస్థితికి వచ్చేసాడు. ఎందువల్ల? తన ఇష్టానుసారంగా నడుచుకోవడం వల్ల. చప్పట్ట ఒట్టు దేవుడు భయపడతాడు. శాశ్వతమైన కృప దావీదు పొందాడు, తాత్కాలికమైన కృప దేవుడు ఇచ్చింది ఒకే కృపనండి. దేవుడు అందరినీ ఒకలాగా ప్రేమిస్తాడు. అది శాశ్వతం చేసుకున్నాడు దావీదు దేవుడు ఇచ్చింది కృపను. సౌలు ఏం చేశాడు? అశాశ్వతం. ఏదైనా మనం చేసుకున్నాం కదా. అయ్యా ఒక బిడ్డ డెవలప్ అయ్యి తల్లిదండ్రులు ఉంటాము, మనం ఎంత కష్టపడైన బిడ్డలు చదివిస్తాం. వాడు చదువుకుంటే కదా. ఒక బిడ్డడేమో బాగా చదువుకొని డెవలప్ అయ్యాడు, ఒక బిడ్డడేమో వ్యవసాయం చేసుకుంటున్నాడు. కారణం ఏంటి? నువ్వు పడిపోతే కదా చిన్నప్పుడు ఆ రాయలమ్మ అలేలమ్మ ఇప్పుడు బడి మాకు చూస్తే కదా. ఏ కారణం అక్కడ చూశారు వాళ్ళు ఇప్పుడు బడి మొక్కమా, అదే ఆ పాలు దొంగను. కాబట్టి ఇప్పుడు కష్టపడాలా, కూలి పనులు చేయాలా, తొలి పాత్ర పోవాలా అన్నీ చేసిలా. అయితే బాగా చదువుకున్నాడు. కాబట్టి పిల్లలా మనం ఎప్పుడైనా సరే దేవుడు ఇచ్చిన కృపను కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన ప్రేమను
శాశ్వతమైన ప్రేమగా మార్చుకునే దేవుడు అందరినీ శాశ్వతంగా ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమను పొందే ఆ అర్హతను కలిగి ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవుడు భయపడతా. ప్రియా దేవుడు బిడ్డారా, ఇతను సౌలు జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన శైలిలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు దేవుని కృపను పొందాడు. సౌలు దేవుని దాగుచోటుగా చేసుకున్నాడు. సౌలు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయేలుకు మొదటి రాజు అయ్యాడు. ఎప్పుడైతే రాజు అయినాడో అక్కడి నుంచి తన ఇష్టానుసారంగా నడవడం, దేవునికి లోబడకుండా పోవడం, అసూయ పగతో నిండి ఉండడం, మరి ముఖ్యంగా అన్య దేవతల పట్ల ఆసక్తి కలిగి మూఢ నమ్మకత్వం కలిగిన వాడు చివరికి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎంత గొప్పవాడు, ఏ విధంగా అయిపోయాడు, ఎంత అందగాడు. సౌలు అంట పొడగని అంటే ఏమనుకుంటున్నారు మీరు? చాలా పొడుగని అర్థం కాదు. సౌలు భుజాల దగ్గర నుంచి ఈ మెడ అట్లా చూశారు మీరా? యూట్యూబ్లో కొట్టండి వస్తారు. ఈ మెడ దాదాపు 2 మూడు ఉంటుంది. మెడ ఉంటే ఎంత ఉంటుందయ్యా? మెడ ఎంత ఉంటుంది? ఒక 4 మూడు ఉండదు. 2 మూడు పొడుగుండే మెడగలిగిన వాళ్ళు ఉంటుంది. జీబ్రా అలాగా. సౌలు అంత పొడుగు కావడానికి ఆ మెడ అంత పొడుగు 2 మూలని కాదు, కానీ అంత హైట్గా ఉండేవాడు. అంత అందగాడు. వల్ల అంత జీబ్రాలాగా అసహ్యం కనిపించేవాడు కాదు. మరి అంత అందంగా దేవుడు గుర్తించి, అంత అలంకారం దేవుడిచ్చి, అంత కృపను దేవుడిచ్చి, గాడిని వేపుకొని నేను తీసుకొచ్చి రాజుగా చేస్తే నువ్వు చేసింది నేను. ఒక్కసారి నా గురించి నేను ఆలోచించుకోను, మీ గురించి మీరు ఆలోచించుకోండి. మన పూర్వ పరిస్థితి ఏ విధంగా ఉంది? దేవుడు నేను ఇప్పుడు ఏ స్థితికి తెచ్చాడు? దేవుడు నీ కుటుంబాన్ని ఇప్పుడు ఏ స్థితిలో ఉంచాడు? అందుకు నువ్వు దేవుడికి ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఎంత సమయాన్ని దేవుడికి ఇస్తున్నావు? ఏ విధంగా దేవుడిని ఆరాధిస్తున్నావు? ఏ విధంగా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావు? లేక సౌలులాగా దేవుడికి దూరం అయిపోతూ ఉన్నావా? ఒక్కసారి మనలో పరిశీలన చేసుకొని ఆ ప్రభు యొక్క కృపను పొందుదుము గాక. స్తోత్రం చెప్పండి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. పిల్లల ఈ వాక్యం నిమిత్తం